నా పేరు రవీందర్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టినాం. జనవరి 22 రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటున్నాం. కనుక యావత్ గిరిజన జాతి ప్రజలు, మేధావులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరై మన ఐక్యతను చాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నామంటే, సేవాలాల్ సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మా యొక్క ప్రథమ డిమాండ్. ఎందుకంటే ఆయన మా జాతి కొరకు చాలా మార్గదర్శకాలు చూపించి అందరినీ సంఘటితం చేసి మనం మంచి మార్గంలో నడవాలి అని ఎన్నో పోరాటాలు చేసుకుంటూ మా జాతిని ఐక్యం చేసి తన జీవితాన్ని మా జాతిని అంకితం చేసినటువంటి ఆ మహనీయుని యొక్క జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తాము. అలాగే గ్రామ పంచాయతీలు రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి మా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కొరకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 5 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ జరిగితే మా తాండాలో సీసీ రోడ్లు, లైట్లు, ఇప్పుడు రోడ్లు లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, తాండాలు ఉన్నాయి, గుడారాలు ఉన్నాయి, లైట్ లేని గుడారాలు ఉన్నాయి. కనుక ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 5 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి అదొక డిమాండ్. అలాగే ఎస్సీ బీసీ యొక్క స్కాలర్షిప్లు అయితే పెండింగ్లు ఉన్నాయో అవి విడుదల చేయాలని, అలాగే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణం చేయాలని చెప్పేసి ఇలా అనేకమైన అంశాల మీద మేము డిమాండ్ పెట్టుకొని ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తూ ఉన్నాం. మేము మా పార్టీలో వివిధ పార్టీలో పనిచేస్తున్నటువంటి మా గిరిజన నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీ పార్టీలో మీరు ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ జెండా కింద పనిచేయచ్చు, మీ నినాదాలు ఏమైనా ఉండొచ్చు, కాకపోతే మన అందరి ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజు కనుక ఆ మహనీయుని జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. కనుక ఆ రోజు మీరందరూ కూడా సంఘటితమై మీరందరూ కూడా ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కొంతమందికి ఫోన్ల ద్వారా మనం చెప్పకపోవచ్చు. సోదరిమణులకు, యువకులకు, మేధావులకు, ఉద్యోగులకు, వివిధ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని రండి, విజయవంతం చేయండి. అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా యొక్క గిరిజన ఓట్లతో ఈరోజు గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా గిరిజనులకు మంత్రి పదవి లేకుండా చేసింది. ఈరోజు మేము సంఘటితమై మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి మా గిరిజనులకు మంత్రి పదవి వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. కనుక మీరందరూ కూడా ఏదైతే పార్టీలో ఉన్నటువంటి మా యొక్క కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ నాయకులు నేను ఒకటే, మా గిరిజన నాయకులు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పార్టీకి కట్టుబడి ఒక యోధుల్లాగా మీరు ఆ పార్టీకి పనిచేసిన మీకు సముచిత స్థానం ఉందా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. అలాంటి నాయకులకి అయితే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ యొక్క కార్యకర్తలను గుర్తించి మా గిరిజన నాయకులకు సముచిత స్థానం కల్పించండి. వాళ్ళు నామినేటెడ్ పదవులకు అర్హులు కారా, వాళ్ళు రాజకీయానికి పనికిరారా? ఈరోజు గిరిజన ఓట్లతో ఈరోజు వాళ్ళ బుధాలను ఎక్కి వాళ్ళని తొక్కి ఈరోజు మీరు గద్దెనెక్కినటువంటి మీరు ఈరోజు ఆ గిరిజనులను గుర్తించాలని చెప్పేసి ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మీకు విన్నపం చేస్తూ ఉన్నాం. లేని ఎడల మా యొక్క మహబూబ్నగర్లో ఉన్నటువంటి మా యొక్క గిరిజన నాయకులకు ప్రతి ఒక్కర్లకు పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తకి గుర్తింపు రావాలి, నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, వాళ్ళకు 3వ వైస్ చైర్మన్ ఈరోజు గిరిజనులకు ఇవ్వాలి ఉమ్మడి జిల్లాలో అని చెప్పేసి హరియానాయక్ కావచ్చు, రాము నాయక్ కావచ్చు, మా రఘునాయక్ అన్న కావచ్చు, లింగం నాయక్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే కిషన్ నాయక్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే చాలామంది మా లలనాయక్ తాండా తులసిరామ్ నాయక్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళకు సముచిత స్థానం కల్పించడని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కట్టుబడి పనిచేసిన వాళ్ళు, అలాంటి నాయకునికి ఈరోజు గుర్తింపు రావాలి, వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వాలి. పార్టీలు మారిన వాళ్లకు ఈరోజు మీరు జిల్లా స్థాయిలో పదవులు, రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చుడు కాదు, పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళని పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు పని చేయాలని చెప్పేసి ఈరోజు వేదిక ద్వారా తెలియజేస్తూనే ప్రతి ఒక్క గిరిజన సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా పేరు పూరియా నాయక్, భవానీ తండా సర్పంచ్ని. అయితే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యార్థి సంఘం ఏదైతే జనవరి 22 నాడు ఈ నిరాహార దీక్షకు కొనుక్కుంటుందో ఈ కార్యక్రమంలో ఎక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి మా గిరిజన సోదరులు ప్రతి ఒక్కరూ, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మరి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ జాతీయ ఐక్యత కొరకు ఈరోజు ఆయన మన విద్యార్థి సంఘం ఏదైతే రిజర్వేషన్ కొరకు 10% రిజర్వేషన్ కొరకు పోరాడడం అనేది చేయడం జరిగింది. అది కూడా ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈ గిరిజన విద్యార్థి సంఘం అనేది మరి 10% రిజర్వేషన్లో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి సక్సెస్ కావడం అనేది జరిగింది. కాబట్టి అదేవిధంగా ఆ 10%ని
రిజర్వేషన్లో మరి చట్టసభల్లో కూడా మరి ప్రతి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రతి దాంట్లో అమలు చేయాలని కూడా అది ఒక డిమాండ్ ఉంది. కాబట్టి అది కూడా అమలు చేయాలి. అదేవిధంగా మాకు ఏదైతే మంత్రి పదవి అయితే ఏదైతే ఉందో మరి ఏ ప్రభుత్వం చూసుకోండి, టీడీపీ గవర్నమెంట్లో చూసుకోండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసుకోండి, మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్లకు మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇప్పుడు లంబడోళ్ళ ఓట్లను తీసుకొని ఈ ప్రభుత్వంలో గద్దె ఎక్కి ఇప్పుడు వాళ్లకు మంత్రి పదవి ఇవ్వకుండా పోవడం అనేది చట్టసభలో మా ఒక్క మంత్రి పదవి అనేది ఉండకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది అది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ మంత్రి పదవి అనేది మా లంబడోళ్లకు దాదాపుగా 30 నుంచి 40 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఈ మా ఎస్టీ పాపులేషన్లో ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ గవర్నమెంట్ని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇదే కావచ్చు, మరి మా రిజర్వేషన్ విషయం కావచ్చు, తాండాలో ప్రత్యేకమైన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎన్నో రోజుల నుంచి మా ఒక ఎజెండా ఉండే దాన్ని విజయవంతంగా చేసి ప్రతి తాండాల్లో మారుమూల గ్రామాలలో ఒక తాండా గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. కానీ ఆ తాండా గ్రామ పంచాయతీ అయింది, కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయా ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ రోడ్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, ఏమున్నాయా అనేది ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, ఏదైతే జాతీయ ఐక్యత కొరకు ఈ గిరిజన విద్యార్థి సంఘం ఆ రోజు కూడా 10% రిజర్వేషన్లో మరి వాళ్ళు సక్సెస్గా ముందరు వచ్చి పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ కూడా మన కుల మత భేదాలకు ఏమైనా తావు లేకుండా రాజకీయాలు పార్టీలు ఏ పార్టీలు ఉన్నా సరే అందరం కలిసి ఏకతాటిగా వచ్చి ఈ కార్యక్రమంలో ఈ నిరాహార దీక్షను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, ప్రతి ఒక్కరూ వచ్చి రేపు జరగబోయే జనవరి 22 నాడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.